నుంచి జరగబోయేటటువంటి మహానాడు 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. దానికోసము పోలీసు పరంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దాదాపు 5,000 మంది ఫోర్స్తో బందోబస్తుని డిప్లాయ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వీవీఐపీ భద్రత దృష్ట్యా అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏరియా డామినేషన్ పార్టీలని, కూమింగ్ పార్టీలని డిప్లాయ్ చేయడం జరిగింది. ట్రాఫిక్ పార్కింగ్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. వివిధ ప్రదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు, అదేవిధంగా వీవీఐపీలకు, ముఖ్యమైనటువంటి నాయకులకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మొత్తం బందోబస్తుని మానిటర్ చేయడం కోసం కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసుకుని 150 సీసీ కెమెరాలతో పార్కింగ్ ప్లేసుల్లో, ట్రాఫిక్ ఏరియాల్లో, పబ్లిక్ మీటింగ్ ఏరియాల్లో నిఘా ఉంచడం జరుగుతుంది. అత్యాధునికమైనటువంటి 10 డ్రోన్స్ను ఉపయోగించి ఈ యొక్క ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసము మానిటర్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రింగ్ రోడ్డు మొత్తం 27 కిలోమీటర్లలో ఎలాంటి ట్రాఫిక్ జామ్స్ లేకుండా మొబైల్ క్లియరెన్స్ బైక్ పార్టీస్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా హాస్పిటల్స్కి తీసుకుని వెళ్ళడం కోసం కలెక్టర్ గారితో డిస్కస్ చేసి అంబులెన్స్లు, ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ని కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది, ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా. కడప టౌన్ ట్రాఫిక్లో కూడా ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో మనకు డైనింగ్ ఏరియా, ట్రాఫిక్, పార్కింగ్, పబ్లిక్ మీటింగ్, ఈ 4 ఏరియాలు మన ప్రెజర్ పాయింట్స్. వీటి మీదనే మనం ముఖ్యమైనటువంటి ఫోకస్ పెట్టి బందోబస్తుని డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ 4 రోజులు సీఎం గారు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా అలర్ట్గా బందోబస్తు ప్రోగ్రామ్ని ప్రాపర్గా డిజైన్ చేయడం జరిగింది. దాదాపుగా 10 మంది ఎస్పీ స్థాయి అధికారులని, అదేవిధంగా 25 నుంచి 30 మంది అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులని, 50 నుంచి 70 మంది డిఎస్పీ స్థాయి అధికారులని, ఒక 200 మంది ఎస్ఐలు, సిఐలతో కలిపి టోటల్గా మొత్తంగా 5,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ఆక్టోపస్, స్పెషల్ పార్టీలు, ఏఆర్ సిబ్బందితో కూడా బీడీ టీమ్ చెకింగ్స్, ఆ తర్వాత చెక్ పోస్టులు, కల్వర్ట్ చెకింగ్స్, రూట్ డైవర్షన్స్ని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ట్రాఫిక్ డైవర్షన్స్ కడప టౌన్లో ఎలాంటి ఆంక్షలు ఉండవు. కడప సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియాల్లో ఈ రాయచోటి ఏరియా నుంచి వచ్చి గోల్ చెరువు ఘాట్ ఏరియాలో మనకు ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాల్లో ఇటు ఉటకూరు జంక్షన్ సైడ్ కాకుండా డిటీసీ సైడ్ మీదుగా తరలించడం జరుగుతుంది. పులివెందుల సైడ్ నుంచి వచ్చేది సాక్షి సర్కిల్ నుంచి ఎన్ని వైపు కాకుండా ఆ డిటీసీ వైపు, ఇర్కాన్ సర్కిల్ వైపు మళ్ళించడం. చిన్న మార్పులే ఉంటాయి, అంత అంతరాయాలు ఇబ్బంది లేకుండా. ఉపయోగ తారీఖు తర్వాత మళ్ళీ మీ జిల్లాలకు వెళ్ళిన తర్వాత నీట్గా చెక్ చేస్తూ ఉండాలా. ఏ చిన్న ఇబ్బంది అందరికీ కూడా చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసులు ఆనందించు ప్రకటన కూడా చేస్తారు. అభివృద్ధి ఏమనేది మహానాడులో చూపించిన మహానాడు ద్వారా ఎన్నో విషయాలు కూడా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని కూడా పడ్డారు.